అప్పుడు ఆ టైంలో వంగవీటి రంగా గారు చనిపోయిన టైంలో ఎవరు హూ వాజ్ అ టాల్ లీడర్, వంగవీటి రంగానా లేకపోతే రాజశేఖర రెడ్డియా? రాజశేఖర్ ఈజ్ అన్ఛాలెంజ్డ్ పొలిటికల్ ఓకే, అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను ఒక ఏరియా లీడరు, ఓకే. ఒక ఫ్యాక్షన్ లీడరు, కానీ చాలా మంది ఏమంటారు, పొలిటికల్ లీడర్ కాదు. వంగవీటి రంగాకి చాలా ప్రజాదరణ వస్తుంది, పాపులారిటీ పెరిగింది, ఆ తట్టుకోలేక ఇటు రాజశేఖర రెడ్డి ఇటు టీడీపీ కలిసి వంగవీటి రంగా హత్యకు ప్లాన్ చేసి. ఊహాగానాలు నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసి ఎవరిని చంపించడు. అంతేనా సార్? చంపిన వాళ్ళు కాపాడుకుంటాడు తప్పితే ఓకే. తను ప్లాన్ చేసి ఫలాన్ని చంపడని చెప్పడు. చంద్రబాబు అంతే, చాలా భవిష్యత్తు. చంద్రబాబు క్రిమినల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడు, యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అయిపోయిన తర్వాత వాళ్ళని కాపాడు, అది కూడా కాపాడు. చంద్రబాబు అయితే ఈయన కాపాడుకుంటాడు, చంద్రబాబు రానీడు, దగ్గర రానివాడు. దగ్గర ఆయనకి చాలా ఈ దీనిలో బట్టి మనం రాజకీయ ఎదగలేమని చెప్పాను. ఓకే, ఆయన థాట్ అంతా పొలిటికల్ గా పెద్ద పొజిషన్ పోవాలని. మామూలు క్రిమినల్ కాదు, పొలిటికల్ క్రిమినల్. పొలిటికల్ క్రిమినల్ రాజశేఖర్ అటు కాదు. అయితే పాపులారిటీ ఉంటాడు. వంగవీటి రంగాన్ని చంపినప్పుడు రాజశేఖర్ పోయి ఛాంపియన్ చేశాడు, పోటీ చేశాడు, ఆడపోయి నిలబడ్డాడు, బంధులు చేయించాడు, తీసుకొచ్చాడు కదా. వాళ్ళ భార్యని మన పోటీ చేసి గెలిపించుకున్నాడు. అట్లా ఇదే పొలిటికల్ మాస్ లీడర్ చదివిన రాజశేఖర రెడ్డి. ఓకే, యూ కాంట్ కంపేర్ విత్ ది గూన్ రాధా నెహ్రూ సంబడి. ఓకే. పరిటాల రవి హత్య జరిగింది కదా సార్ 2004-05 ఆ టైంలో. అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అయింది అది, ఆ హత్య 2004 అనుకుంటా డిసెంబర్. పరిటాల రవి నక్సలైట్ నాయకుడిగా ఎదిగాడు. మీకు పరిచయం ఉండొచ్చు, కలిసినారా పరిటాల రవిని? కలిసి అంటే నక్సలైట్గా ఉన్నప్పుడు తెలియదు నాకు. టీడీపీలో చేరిన తర్వాత అప్పుడు పొలిటికల్గా మేము కలిసి పనిచేసేటప్పుడు మేము కలుసుకునేవాళ్ళం, మేము బాగుండేవాళ్ళం. లెఫ్ట్ మిలియన్స్ కాబట్టి నన్ను అంటే బాగా గౌరవించేవాడు, నాకు కూడా వాడంటే అతనంటే ఇష్టం. ఒకసారి చంద్రబాబు నాయుడికి ఆయనకి చిన్న మనస్పర్ధలు వచ్చిందా సార్? నిజంగా ఉండనంట, నిజమేనా? అది ఏదో మనస్పర్ధలు వచ్చి ఈయన ఫోన్ అంతా ఆపేసి కూర్చున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు. ఓకే. అప్పుడు రామకృష్ణ మా వాడిని పార్లమెంట్కి క్యాండిడేట్గా పెట్టాం. ఓకే. చేశారు. అప్పుడు కాంటాక్ట్ రాలేదు, నాకే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అతను కాంటాక్ట్ రావడం లేదు, ఎట్లా అని. ఓకే. అనంతపూర్లో సిపిఐ క్యాండిడేట్ నిలబడ్డాడు. అవును. ఓకే. పరిటాల రవి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే ఆయన చంద్రబాబు నాకే చెప్పాడు, ఎందుకంటే నాకు దొరకడం లేదు, ట్రై చేయని. నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయా. ఊరు పోరు, వాళ్ళ ఊరికి గబకని ఆయన తెలియకుండా పోరు. ఓకే. ఇంటికి వెళ్ళాను. ఓకే. పరిటాల రవి తెరవకుండా వాళ్ళ ఊరికి పోవద్దు, పర్మిషన్ వేయాల్సిందే, అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఓకే. అనంతపూర్లో వెంకటగిరి ఏదో ఉండే సార్, అది వెంకటగిరి ఊరు దగ్గర. ఓకే. అది నేను డైరెక్ట్కి వెళ్ళా ఇంటికి. వెళ్తే నన్ను ఎవరు ఆపుతారు, నన్ను ఎవరు అప్పటికే తిరిగి నేను ఎస్టాబ్లిష్ అయినా పాపులర్. అతను చెప్పిన అతను గబగబ బయటకు వచ్చేసాడు. ముందు చెప్పుంటే నేను లేని అని చెప్పుండేవాడేమో. ఓకే. ఇంకా పోయి కొంచెం మాట్లాడుకున్నాం సార్. అంటే అప్పటికి పరిటాల రవి ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సార్? అంటే జనాలు, ఈ గ్యాంగ్ పెద్దగా మ్యాచ్ కదా. ఒక 7 జీపులు ఉండేవి, ఒకే కలర్ జీపు, ఒకే నెంబర్ జీపులు ఉండేవి. ఓకే. మెరూన్ కలర్ జీపులు అంటారు, నిజమేనా? బ్లాక్ జీప్ ఉండేవి, బ్లాక్ జీప్ సేమ్ నెంబర్. స్కార్పియో, నేను దాన్ని ప్రయాణం చేశాను కదా. స్కార్పియో 7 ఉంటాయి, ఒకే నెంబరు, ఒకే కలరు. ఈ ఏ బండిలో ఉంటాడో తెలియదు ఎవరికి. ఓకే. అట్లా మెయింటైన్ చేశాడు. వాడు పోయి కాసేపు మాట్లాడి ఇంక రాబోయిపోదాం ఎందుకని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నాతో పాటు తీసుకొచ్చి బెంగళూరు దింపాం. అంటే నాకు పరిచయం, క్లోజ్ కాదు పరిచయం. నేనంటే కూడా బాగా ఇష్టం, ఎందుకంటే పొలిటికల్గా బాగా ఫైట్ చేస్తానని చెప్పని నా ఇష్టం, పరిచయం ఉంది. అయితే ఇతను తాడిపత్రి జేసీ దివాకర్ ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి అంటే తాకిడి. టీడీపీ వాళ్ళని ఎక్కడ సగం నీళ్ళు తాగనిచ్చేవాడు కాదు, అంతా చేసేవాడు. ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పార్టీ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్. టీడీపీ వచ్చినప్పుడు అతనే జేసీ దివాకర్ రెడ్డి. పరిటాల వచ్చి కొంతమందిని చంపించాడు రకరకాల పద్ధతుల్లో. దాంతో అతను భయపడిపోయాడు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు గడ్డం పెంచుకుని హీరో తిరుగుతున్నాడు. అతను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళిపోయినారు. మున్సిపాలిటీ వదిలేశారు. మున్సిపాలిటీ పోటీ చేయడానికి వీల్లేదంటే పోటీ చేయలే. అప్పుడు టీడీపీ వాళ్ళు చైర్మన్ అయ్యారు యునానిమస్. పరిటాల రవి భయానికి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంతా జంప్. లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళు రిజైన్ చేస్తే మొత్తం వీళ్ళు నామినేట్ చేసుకున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్షన్స్. అట్లా నడిపించాడు. అతనికి శత్రువులు చాలామంది కూడా ఉంటారు కదా పరిటాల రవి. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అంత బలం తగ్గింది కదా.
దాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. ఎవరు ప్లాన్ చేస్తారు ఏంటి అని మనకి పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు చెప్పి కూడా ఉపయోగం లేదు. అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా కాపాడే ప్రయత్నం చేసిన సార్ పరిటాల రవిని. కాపాడడం అంటే అతను ఈ క్రిమినల్ పెయిన్ అప్లై చేయడానికి మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా అతను సంతృప్తికి లేడు కదా. ఇతని యాక్టివిటీస్ అతనికి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఇష్టం లేదు. అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అయితే ఇష్టం, ఇతను నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ హత్య అంటే ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఇట్లా చేశారు కాబట్టి, ఈ టీడీపీ వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళకి నేను మేలు చేయాలి, దీంతో ఈయన నాన్ పొలిటికల్ యాక్టివిటీ చేసేవాడు. ఆయన అంటాడు పొలిటికల్ యాక్టివిటీ చేయాలి, మనం నాన్ పొలిటికల్ యాక్టివ్ వద్దని ఆయన దేశం. అందులో గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య. ఎన్టీ రామారావు వల్ల ఈయన రాజకీయాలకు వచ్చాడు పరిటాల రవి. ఎన్టీ రామారావు నమ్మాడు, ఈయన ఎన్టీ రామారావు నమ్మాడు. ఎన్టీ రామారావు అంతకాలం గట్టిగా ఉన్నాడు, అందుకే కదా పదవి పోయినా కూడా ఆయనతో ఉన్నాడు ఈయన. అవునవును, బయట రాలా, సిన్సియర్గా ఉన్నాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ కుదరపోయినా దానిలో ఉండండి పార్టీలోనే. అయితే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బెంగళూరు ఆ గన్నుల విషయంలో జగన్కి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఆ గన్నుల విషయంలో పరిటాల రవి బాగా అడ్డుపడుతుండు, అడ్డు తొలగించుకోవాలనే జగన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండప్పుడు పరిటాల రవి విషయంలో అంటాము. నిజమేనా సార్ అది? అవన్నీ చాలా కథలు ఉంటాయి. ఆ కథల్ని ఇప్పుడు మనం తవ్వించి అయ్యే పని కాదు, అంత సెటిల్ అయిపోయింది. మొత్తానికి అబ్నార్మల్గానే గాలి జనార్దన్ రెడ్డికి సహాయం చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి కూడా ఒకటి ఉంది, ఆయనకు నచ్చిన వాళ్ళని అవుట్ ఆఫ్ ది వేలో కూడా కాపాడుకుంటాడు. నచ్చితే వాళ్ళని వదులుకోడు. ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని ఎక్స్పైర్ చేశాడు. ఆయన బాగా ఈ మిలిటరీ మనీ లైక్ ఎనీథింగ్. అదే టైంలో చైనాలో గిరాకీ ఎక్కువ వచ్చింది మైన్స్కి, దాన్ని మొత్తం తరలించాడు. బాగా డబ్బులు పట్టిందంతా గోల్డే, మైన్ పట్టుకుంటే అది గోల్డ్ అయిపోయేది. అప్పుడే కదా లక్ష్మి కూడా పనిష్మెంట్ గురైంది ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, అప్పుడు చాలా డబ్బులు ఇంకా కాస్ట్లీ, దాని తక్కువే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.